ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఏదైనా కష్టపడగలం, పని చేసుకోగలం, డబ్బు సంపాదించుకుని మన జీవన మనుగడ సాగించగలుగుతాం. ఈ ఆరోగ్యం అన్నది మనం తినే ఆహారాన్ని బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి, మనం దైనందిన కార్యక్రమాలను బట్టి కూడా ఉంటుంది. నిత్యం సమయానికి లేస్తూ, సమయానికి భుజిస్తూ, అన్నీ కూడా టైం ప్రకారం అన్నీ కూడా డిసిప్లిన్డ్గా ఉన్నప్పటికీ, ఆరోగ్య సూత్రాలు అన్నీ పాటిస్తున్నప్పటికీ ఆకస్మికంగా కొందరు అనారోగ్యానికి గురవుతుంటారు. దానివల్ల ధన వ్యయం, మానసిక వేదన, కుటుంబం యొక్క పరిస్థితి అంతా కూడా కొంత ఇన్సెక్యూరిటీలో పడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం పేపర్లోను, టీవీలోనూ చూస్తుంటాం. మంచి వయసులో ఉన్నవాడు సడన్గా హార్ట్ అటాక్కి గురయ్యాడని, హార్ట్ అటాక్తో ఆకస్మిక మరణం సంభవించిందని చూస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది. నిత్య జీవితంలో మనం గమనిస్తూ ఉంటే కొందరు ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యి బాత్రూంలో జారిపడో లేదా ఆకస్మిక ప్రమాదం వల్ల ఏవో ఫ్రాక్చర్స్కి గురవ్వడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. మన హ్యూమన్ బాడీలో వైటల్ ఆర్గాన్స్ కొన్ని ఉన్నాయి. లివరు, కిడ్నీ, హార్ట్ ఇలాంటివన్నీ కూడా వైటల్ ఆర్గాన్స్. అంటే లైఫ్ థ్రెట్ ప్రాబ్లం ఉన్న హెల్త్ డిసీజెస్ ఇవి. వీటి కనుక లివరు, కిడ్నీ, హార్ట్ ఇలాంటి వాటి కనుక జబ్బు చేస్తే లైఫ్ థ్రెట్ ప్రాబ్లం ఉన్న డిసీజెస్ ఇవి. మనిషికి వచ్చే అనారోగ్యాలు రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి లైఫ్ థ్రెట్ ఉన్న డిసీజెస్, రెండు లైఫ్ థ్రెట్ లేకుండా డే టు డే లివింగ్కి సంబంధించి ఇబ్బంది లేకుండా కానీ శారీరక అనారోగ్యాన్ని గురి చేసే కార్యక్రమాలు. అంటే లివర్ డిజార్డర్స్. లివర్ కూడా లైఫ్ థ్రెట్ ఉన్న ప్రాబ్లమే, కానీ లివర్ డిస్ఫంక్షన్, డిస్పెప్సియా, ఫ్లాచులెన్సీ, గ్యాస్ట్రిక్ బౌల్ సిండ్రోమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి లైఫ్ థ్రెట్ లేనివి. లివర్ డిజార్డర్స్, క్రానిక్ లివర్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. సో లివర్ డిజార్డర్ని మనం లైఫ్ థ్రెట్ ఉన్న ప్రాబ్లంగాను పరిగణించవచ్చు, లైఫ్ థ్రెట్ లేని డిసీజ్గా కూడా మనం రెండు కేటగిరీస్లో కూడా వస్తుంది లివర్ ఫంక్షన్కి సంబంధించి. ఇటువంటి అనారోగ్యాలని మానవుడు తను సైంటిఫిక్ దృక్పథం ద్వారా గమనించుకుంటూ నిత్యం అవసరమైనప్పుడల్లా కూడా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో సరైన డయాగ్నోస్టిక్ టెస్టులు చేసుకుంటూ గమనించుకోవచ్చు. తర్వాత నెంబర్ 2, వీటన్నిటికీ సాధ్యం కాని పరిస్థితులు, అంటే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా అందని రోగాలు. అంటే దాని అర్థం నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడో సంవత్సరం 2 years తర్వాత వచ్చే డిజీజ్ ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లో ఎట్లా తెలుస్తాయి? అవి జాతకంలో తెలుస్తాయి. కాబట్టి మనకి భవిష్యత్తులో రాబోయే రోగాలు లేదా రావడానికి ఆస్కారం ఉన్న గ్రహస్థితులు వీటి గురించి కనుక ముందే మనం తెలుసుకుంటే దానికి తగిన వైద్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో 12 లగ్నాల వాళ్ళకి, మేషం నుంచి మీనం వరకు అన్ని లగ్నాల వాళ్ళకి కూడా నేను ఇప్పుడు చెప్పేపోతున్న గ్రహాల యొక్క స్థితిగతులు కనుక మీ జాతకంలో ఉంటే ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం అంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. కొందరికి శారీరకంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ ఉండకూడదు, నెగిటివ్ అప్రోచ్ ఉండకూడదు. మనిషికి పాజిటివ్ దృక్పథం ఉండాలి. అంటే జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలని అవి మనం మంచిగా దారితీస్తాయనే ఒక కాన్ఫిడెన్స్ తోటి, పాజిటివ్ దృక్పథంతో కనుక ఆ సమస్యలను ఎదుర్కొనే వాడి యొక్క జీవితం ఒకలా ఉంటుంది, నెగిటివ్ అప్రోచ్తో వెళ్ళేవాడి యొక్క దృక్పథం ఒకలా ఉంటుంది. అలాగే నిత్యం మనకి ఎందరితోటి మనస్పర్ధలు, భిన్నాభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని స్పోర్టివ్గా తీసుకుని వాళ్ళ యాంగిల్లో కూడా ఆలోచించి వాళ్ళు ఎందుకు మనతో విభేదిస్తున్నారన్నది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించినట్లయితే, వాళ్ళ దృక్పథంతో ఆలోచించినట్లయితే అసలు వాళ్ళతో మనం కలహించే పరిస్థితి ఉండదు, కాంప్రమైజ్ అయిపోతాం. కాబట్టి కాంప్రమైజ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్. జీవితంలో రాజీ అనేది లేకుండా జీవితం మనుగడ ముందుకు సాగదు. ఎక్కడైతే మనం రాజీ పడడానికి మనం వ్యతిరేకిస్తూ ఉంటామో అక్కడ తీవ్రమైన క్లాష్ సంభవిస్తుంది, ఫలితంగా మనోవేదన సంభవిస్తుంది. మేషలగ్నం వాళ్ళకి 4వ కుజుడు ఉంటే అది అనారోగ్య హేతువు. అలాగే
అష్టమంలో చంద్రుడు కానీ కేతువు కానీ రాహువు కానీ బుధగ్రహం కానీ ఉంటే మేష లగ్నం వాళ్ళకి ఇవి అనారోగ్య హేతువులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృషభ లగ్నం వాళ్ళకి లగ్నంతో 6 సూర్యుడు ఉంటే అనారోగ్య హేతువు. అలాగే అష్టమంలో కేతువు కానీ శుక్రుడు కానీ బుధగ్రహం కానీ ఉంటే అనారోగ్య హేతువు. తర్వాత మిథున లగ్న జాతకులకి మీ జాతకంలో కుజుడు కేతువు కానీ చతుర్థంలో ఉంటే అది అనారోగ్యానికి సూచన. తర్వాత 6 బుధుడు, 8 కుజగ్రహం, 8 గురుగ్రహం ఇవన్నీ కూడా తీవ్రమైన అనారోగ్యాలను కలిగించే పరిస్థితులు. అంటే దీని అర్థం వాళ్ళకి ఆ గ్రహాల యొక్క అంతర్దశలు కానీ మహాదశలు కానీ సంభవించినప్పుడు అనారోగ్యం కలిగే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నానికి లగ్నంలో కుజులుంటే కనుక వాళ్ళకి షార్ట్ టెంపర్ చాలా ఎక్కువగా ఉంటుంది, కోపం త్వరగా వస్తూ ఉంటుంది, భయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత 6 చంద్రుడు, 6 శుక్రుడు, 4 సూర్యుడు, 5 బుధుడు, అష్టమంలో రవి కానీ కేతువు కానీ ఉంటే ఇవన్నీ కూడా అనారోగ్య హేతువులు. అంతేకాకుండా ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి వ్యయంలో కనుక కుజులుంటే కనుక వాళ్ళ థాట్స్ అన్నీ కూడా సరే రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం అంటారు సారా, అలాగే రైట్ డెసిషన్ వాళ్ళ జీవితంలో తీసుకోలేక ఫలితంగా కెరీర్లో చాలా దెబ్బతినడం అనేది జరుగుతుంది. అష్టమంలో కుజుడు ఉన్న ఒక ప్రముఖ జ్యోతిష్కుడు, హైదరాబాద్లోని ఒక ప్రముఖ జ్యోతిష్కుడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కోల్పోయి జ్యోతిష్కుడిగా ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. తర్వాత సింహలగ్నం. ఈ సింహలగ్నంలో పుట్టిన జాతకులకి లగ్నతో ద్వితీయంలో శుక్రుడు, వ్యయంలో కుజుడు, వ్యయంలో బుధుడు, 6 గురుడు, 4 చంద్రకేతువులు, అష్టమంలో బుధుడు, 9 శని ఉంటే కనుక మానసిక శారీరక ఆరోగ్యాలకి ప్రతికూలత. అంటే 9 శని ఉన్న జాతకులు సింహలగ్న జాతకులకి అనుమానం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 12 కుజుడు బుధుడు ఉన్న జాతకులకి ఆర్థికంగా చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోతారు, తీవ్రంగా నష్టపోతారు. ఈ విధంగా ఏంటంటే మనం ఫలితాలని చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కన్యాలగ్న జాతకులకి లగ్నంలో శుక్రుడు కానీ కుజుడు కానీ ఉంటే అది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మంచిది కాదు. లగ్నంలో కుజుడు ఉన్న జాతకుడికి సర్జరీ జరుగుతుంది. 2 కుజుడు, కన్యాలగ్న జాతకులకు 2 కుజుడు ఉంటే కనుక కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు, నేత్రములకి పీడ అంటే ఐసైట్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఎదురవుతాయి. ఈ కన్యాలగ్న జాతకులకి 4 శనికేతువులు, 6 బుధుడు లేదా 8 బుధ శని, 9 కుజగ్రహం ఇవన్నీ ఉంటే కనుక దోషమే. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దోషం అనేది ఉంటుంది. ప్రతికూల శారీరక మానసిక సంబంధమైన విషయాల్లో ఈ దోషాలు అనేవి ఏర్పడతాయి. 9 కుజులు ఉంటే కనుక తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. 8 శని ఉంటే కనుక కిడ్నీస్కి సంబంధించి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. కిడ్నీలో స్టోన్స్ కానీ కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఏర్పడతాయి ఈ కన్యాలగ్న జాతకులకు. తర్వాత తులాలగ్నం. ఈ తులాలగ్న జాతకులకి లగ్నంలో సూర్యుడు ఉంటే కనుక వాళ్ళకి బాడీ ఇమ్యూన్ సిస్టమ్, ఆటో డిఫెన్స్ మెకానిజం అంటే శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తిగా బలహీనం అయిపోతుంది. త్వరగా ఇన్ఫెక్షన్స్కి లోనవుతారు. వాళ్ళకి ఎముకలు బలహీనంగా ఉంటాయి, ఎముకల్లో నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి. లగ్నంలో ఈ తులాలగ్నం వాళ్ళకి శుక్రుడు వ్యయంలో ఉంటే కనుక వాళ్ళకి ఎప్పుడూ కూడా దాంపత్య జీవితానికి సంబంధించి డెబిలిటీ ఉంటుంది, నర్వస్ డెబిలిటీ, సెక్సువల్ డిజార్డర్స్. తర్వాత 2 చంద్రుడు ఉంటే దోషమే. తర్వాత 4 గురుడు కేతువు ఉంటే కనుక లివర్ డిజార్డర్స్, హార్ట్ ట్రబుల్స్ వస్తాయి. 6 శుక్రుడు బుధుడు ఉండకూడదు, ఉంటే కనుక అనారోగ్యాలు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన అప్పులు వీటిల్లో కూరుకుపోవడం జరుగుతుంది. తర్వాత సప్తమంలో శని, 8 కుజుడు, 8 గురుడు, 8 కేతువు ఇలా ఏ గ్రహం ఉన్నా కూడా అనారోగ్య హేతువే. వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్న జాతకులకి లగ్నంలో చంద్రుడు ఉంటే కనుక వాళ్ళకి మానసికంగా బలహీనులు అవుతారు. అంటే త్వరగా భయానికి లోనవుతారు, ధైర్యం తక్కువ, సాహసం తక్కువగా ఉంటుంది. తర్వాత తీసుకునే నిర్ణయాలు లేట్గా తీసుకుంటారు, సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు, పిత్రార్జితం రాదు, ఒకళ్ళు వచ్చినా కూడా అది అమ్మేసేస్తారు. ఈ వృశ్చిక లగ్న జాతకులకి 12 సూర్యుడు, 3 గురుడు ఉంటే కనుక దోషం.
అలాగే అష్టమంలో కుజికేతువులు ఉంటే దోషం. వీటి వల్ల, ఈ దోషాల వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు అనేవి ఎదురవుతాయి. తర్వాత ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్న జాతకులకి లగ్నంలో చంద్రుడు, వ్యయంలో కుజుడు కానీ చంద్రుడు కానీ, ద్వితీయంలో అంటే రెండవ స్థానంలో గురుడు కానీ రాహువు కానీ, చతుర్థంలో శుక్రుడు, అష్టమంలో రవి లేదా కుజుడు లేదా బుధుడు కేతువు లేదా తొమ్మిదింట శుక్రుడు, ఈ విధమైన కాంబినేషన్ ఉంటే వీళ్ళకి అనారోగ్య హేతువు. మరొకసారి రిపీట్ చేస్తాను. ఈ ధనులగ్న జాతకులకి లగ్నంలో చంద్రుడు లేదా వ్యయంలో చంద్రుడు, తర్వాత కుజగ్రహం 12 కానీ 8 కానీ, గురుడు 2వ స్థానంలో, రాహువు 2వ స్థానంలో, అష్టమంలో కేతువు, శుక్రుడు 4 కానీ 9 కానీ, సూర్యుడు లగ్నాత్తు అష్టమం, బుధగ్రహం లగ్నాత్తు అష్టమం. ఈ విధంగా ఉంటే కనుక ఈ జాతకులకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. మకర లగ్నం. ఈ మకర లగ్న జాతకులకి లగ్నాత్తు సప్తమంలో కుజుడు ఉంటే కనుక వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, విద్యాపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అష్టమంలో శుక్రుడు, 9 శుక్రుడు, దశమంలో సూర్యుడు, లగ్నాత్తు వ్యయంలో బుధుడు, పంచమంలో రవి, ఇలా ఉండగా కనుక వాళ్ళు తీవ్రమైన ఆరోగ్యపరమైన సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. ప్లస్ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఆరోగ్యం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆర్థికంగా కూడా దెబ్బతినేస్తారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోలేని వ్యక్తి సరిగా పనిచేయలేడు, సంపాదన పడిపోతుంది, ప్లస్ హాస్పిటల్స్కి డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కుంభలగ్నం. కుంభలగ్న జాతకులకి లగ్నాత్తు వ్యయంలో సూర్యుడు, వ్యయంలో గురుడు, 2 రాహు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో కేతువు, 6 కుజుడు కానీ బుధగ్రహం కానీ శనిగ్రహం కానీ ఉంటే ఇది తీవ్రమైన దోషం. మరొక్కసారి చెప్తాను. ఈ కుంభలగ్న జాతకులకి 2 రాహువు, అష్టమంలో కుజుడు కానీ బుధగ్రహం కానీ శనిగ్రహం కానీ, వ్యయంలో అంటే లగ్నాత్తు 12 రవి కానీ గురుడు గ్రహం కానీ, అలాగే దశమంలో చంద్రుడు అంటే 10 చంద్రుడు, అష్టమంలో శుక్రుడు కానీ కేతువు కానీ, ఇవన్నీ ఉంటే ఇది తీవ్రమైన దోషం. ఇది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వృత్తిపరంగా. తర్వాత మీనలగ్న జాతకులను చూద్దాం. ఈ మీనలగ్న జాతకులకి లగ్నాత్తు 2 రాహువు అష్టమంలో కేతువు ఉంటే కనుక దోషం, లేదా 2 కేతువు అష్టమంలో రాహువు ఉన్న దోషమే. అష్టమంలో కుజగ్రహం ఉంటే కనుక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు, డబ్బు చాలా నాశనం అయిపోతుంది స్వయంకృతంగా. తర్వాత 9 సూర్యుడు కనుక ఉంటే ఈ మీనలగ్న జాతకులకి వాళ్ళకి కోపం త్వరగా వస్తుంది, కన్నబిడ్డలే శత్రువుల కింద మారిపోతారు. అంటే కన్నబిడ్డలతోటే వైరం, కన్నబిడ్డల దగ్గర ఉండే పరిస్థితి ఉండదు వృద్ధాప్యంలో. సంతానంలో ఒకళ్ళు భ్రష్టులు అవుతారు, దౌర్భాగ్యులు అవుతారు. తర్వాత ఈ మీనలగ్న జాతకులకి లగ్నాత్తు వ్యయంలో సూర్యుడు కుజుడు, 6 గురుడు, సప్తమంలో సూర్యుడు శుక్రుడు, అష్టమంలో రవి కుజ గురు, ఇలా ఏ గ్రహం ఉన్నా కూడా దోషమే ఆరోగ్యపరంగా. కాబట్టి సర్వజనులకి కూడా ప్రప్రథమంగా అవసరమైన ఆరోగ్యపరమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా ఈ జాతక ప్రకారం జాగ్రత్తగా గమనించుకుంటూ సరైన జ్యోతిష్కుడిని సంప్రదిస్తూ మరి ఆహార విహారాల్లో సరైన టైంకి భోజనం చేస్తూ సరైన టైంకి నిద్రిస్తూ తగిన మరి వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది సర్వజనులు సుఖముగా ఉందురుగాక. శుభం భూయాత్.